దేవుని ఆరాధిస్తా వచ్చినటువంటి మనందరము మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో చూసుకోవడానికి దేవుడు మనకి అవకాశం ఇస్తూ వచ్చినాడు. ద్వితీయోపదేశకాండం 31 ద్వితీయోపదేశకాండం 31:8 ద్వితీయోపదేశకాండం 31:8 వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైనను, ఆయన ముందుడు భయపడను అని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పాను. మరి యొక్క భాగము కొరింథీయుల రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. కొరింథీయుల రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం మనం కలిసి చదువుకుంటాం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొని మిమ్మల్ని మీరే పరిశోధించుకొని మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరగరా? కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28 వచనం మాత్రమే చదువుకుంటాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నను, అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభువు ఈ మాటలను గురించిగా ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడగు తండ్రి, జీవం కలిగిన యేసు ప్రభువా, వందనములైనా నీ పాద సన్నిధికి చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ దృష్టించి చూడు తండ్రి. నూతన సంవత్సరములో నూతనమైనటువంటి తీర్మానాలు కలిగి మా ఆత్మీయ స్థితిని బలోపేతపరచుకోవడానికి ప్రభువా మేమెంతో ఆశ కలిగి ఉన్నాము నాయనా. ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరిచే దేవుడుగా మాకు ఉన్నావు కాబట్టి చేరి వచ్చిన మా అందరితో పేరున మాట్లాడు తండ్రి. ఎవరికి ఏ వాక్యము కావలసి ఉండెనో, ఏ కుటుంబానికి ఏ వాక్యం కావలసి ఉండెనో, ఏ వాక్యము ద్వారా ఎవరు సరిచేయబడాలో, ఏ వాక్యము ద్వారా ఎవరు క్షేమాభివృద్ధిని అందుకోవాలో సమస్తము చూస్తున్నటువంటి దేవుడు గనక, ప్రతి వారి హృదయ ఆంతర్యం ఎరిగినటువంటి దేవుడు గనక చేరువచ్చిన బిడ్డలందరితో మాట్లాడి మా ఆత్మీయ స్థితిని బలోపేతపరచుమని నీ పాద సన్నిధిలో నిలిచి ఉన్న నన్ను కేవలం నీ నోటికి బోరగా మాత్రమే వాడుకొనుమని దీనుడనుగా తగ్గించుకొని వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ద్వితీయోపదేశకాండం చదువుకున్నటువంటి భాగము ద్వితీయోపదేశకాండంలో 31:8 దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మనందరితో కూడా కాదు, సార్వత్రిక లోకంతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అంటే ఏ పట్టణానికో దేవుడు కాదు, ఏ జిల్లాకో దేవుడు కాదు, ఏ రాష్ట్రాలకో ఏ దేశాలకో కాదు, సృష్టి యావత్తుకు దేవుడు. కాబట్టి సృష్టి యావత్తులో ఉన్నటువంటి తన ప్రజలకు ఇచ్చినటువంటి సార్వత్రిక సంఘ వాగ్దానమే ఆయన నడిపింపు. సార్వత్రిక సంఘము ఏ విధంగా నడుచుకోవాలో నడిపింపుతో కూడినటువంటి వాగ్దానాలు దేవుడు సార్వత్రిక లోకానికి ఇస్తా వచ్చినాడు. కాబట్టి 8వ వచనంలో నీ ముందర నడుచువాడు యెహోవా, నీ ముందర నడుచువాడు యెహోవా. జాగ్రత్త సుమి, భయపడవద్దు. నీ ముందు నీవు నమ్ముకున్నటువంటి దేవుడు నడుస్తున్నాడన్న సంగతి మర్చిపోవద్దు. నీ ముందు నీ దగ్గర మన పిల్లలన్నీ ఉంటాయి, ఎవరికి వాళ్ళే.
చేరొచ్చినటువంటి ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ముందు నేను నడుస్తున్నాను, ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తెలారా, మీరు నన్ను నమ్ముకున్నారు కాబట్టి నేను మీకు ముందుగా నడుస్తున్నా. ముందుగా నడకపోతే ఏమవుతుంది? గొర్రెల కాపరి ముందు నడుస్తాడా, వెనక నడుస్తాడా? ముందు నడుస్తాడు. ముందుగా నడుస్తుంటే వెనకగా వస్తూనే ఉంటాయి. మన దేవుడు మనకు ముందుగా నడుస్తున్నాడంట. ముందుగా నడుస్తున్నప్పుడు ఏ దూర జంతువు కానీ ఏ అపాయం కానీ మనకు సంభవించకుండా తానే ఆయన సహించి భరించి మళ్ళీ విడిపించి విమోచించి మనం కాపాడటానికి ఆయన ముందు నడుస్తా ఉన్నాడు. ఈ మాటలు మోషే తన నాయకత్వానికి ముగింపు పలకటానికి, తన నాయకత్వానికి వీడ్కోలు చెప్పడానికి ఆయన బదులుగా వేరొక నాయకుని ఎన్నిక చేసేటువంటి సందర్భంలో యెహోషువతో జనులందరినీ పిలిచి, అయ్యా, ఇప్పటికి నా వయసు నేను ఒడిగిపోయింది, ఇప్పటికీ 120 సంవత్సరముల వయసు నాకు, ఇంకా బలమున్నది, ఇంకా చేయగలను, నాయకత్వ లక్షణాలు నాలో ఉన్నాయి, నేను చేయగలను, నటించగలను, కానీ ఏమి ఎదుట నేను పాపం చేసిన వాడినైనా. ఓ మోషే, నువ్వు పాలకులను ప్రవహించే దేశంలో అడుగు పెట్టవయ్యా, నువ్వు అడుగు పెట్టవద్దు అన్నాడు. ఆ కారణాన్ని బట్టి నాకు ప్రతిగా ఒక మనుషుడు కావాలా, ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి ఒక సారథి కావాలా, నడిపించేవాడు కావాలా అని చెప్పి యెహోషువను నాయకత్వ లక్షణాలు ఆయనకు ఉన్నాయి కాబట్టి ఆయనతో చెప్తున్నటువంటి మాట, నాకు లాగానే ధైర్యంగా ఉండండి, నిబ్బరం కలిగి ఉండు. పరిస్థితులు తారుమారయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. శత్రువు మన మీదకి యుద్ధానికి వస్తాడు. పరిస్థితులు సైన్యంగా సాగిపోవు. కొన్ని అనానుకూల పరిస్థితులు ఎదురవుతాయి. అయినా పర్వాలేదు, నువ్వు మాత్రం నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఎందుకు ధైర్యంగా ఉండాలి? నాకు ముందుగా నడిచినటువంటి దేవుడు నీకు కూడా ముందు నడుస్తాడయ్యా. నేనేమో వీరుని శూరుని తిరుగుతాడు వెళ్ళమని కాదు, నేను నత్తివాడను, మాట లేనటువంటి వాడు నన్ను. నాకు ముందుగా నడిచినటువంటి ఆ దేవుడు ఐగుప్తులోనికి నడిపించి ఐగుప్తు రాజును ఫరో రాజును తలకిందులుగా చేసి 6 లక్షల కాల్పమైనటువంటి ఇశ్రాయేలీయులను విమోచించడానికి నాకు తోడుగా ఉన్నటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులను నడిపించడానికి నాకు ముందుగా ఉన్నటువంటి దేవుడు నీకు కూడా ముందుగా నడుస్తున్నాడు. ఈ మాట మన కుటుంబాలందరికీ కూడా దేవుడు ముందుగా ఉన్నాడు. నమ్ముతున్నామా? ఏదో జరిగిన కథలు ఆనాడు జరిగిందంటే ఈనాడు జరుగుతున్నాయా అనుకుంటే అది నిష్ప్రయోజనం. వాక్యాన్ని నమ్మాలి. నమ్ముదని వలనైతే అంటే మనకి సమస్తము సాధ్యమే, మన దేవుడికి సాధ్యమే. నమ్మటమే మన వంతు, నమ్మాలి. కొన్ని పరిస్థితులు ఎదురైతే చెప్తున్నాడు, నీ ముందర నడుస్తూ ఉన్నాను, ఏమంటున్నాడు ఇక్కడ? ధైర్యంగా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. నీ ముందర నడుచువాడు యెహోవా, చూడండి, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఎంత చక్కని మాట! విడువడు, ఎడబాయడు. ఈ లోకంలో ఉన్నటువంటి నాయకులు ఎన్నికల సమయంలో నేనున్నా, నీకేం కావాలంటే నేనున్నా, మీ అవసరం తీరుస్తా. ఏ టైం అంటారు వాళ్ళు? ఓటేసినంతవరకే అంటారు, గెలిచేంతవరకే అంటారు, తర్వాత కనపడతారా? మన దేవుడు అట్లాంటి దేవుడు కాదు. నీకు మాట ఇచ్చిన దేవుడును, ముందుగా నడిచిన దేవుడును, నేను విడవను, ఎడబాయను. ప్రతి కుటుంబంతో చెప్తా ఉన్నాడు, ప్రతి వ్యక్తితో చెప్తా ఉన్నాడు ఈ మాట. అంతకంటే భరోసా మనకి ఏ దేవుడి లోకంలో ఎవరైనా ఉన్నారా?
దేవత అనుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ మాట చెప్పగలిగిన దేవుడు ఎవరన్నా ఉన్నారా? చేసి చూపించిన దేవుడు మనకు తోడుగా ఉంటే ఎన్ని శుభకార్యాలు జరుగుతాయి, ఎంత నెమ్మది, ఎంత శాంతి మనకు జరుగుతూ ఉంది. మోషే అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా నడుస్తున్నాడని, నీకే బాధలు రావు, సమస్యలు రావని చెప్పట్లే. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఈ సువిశాలమైనటువంటి ఇశ్రాయేలీయుల్ని, 20 లక్షల కాల్వలైనటువంటి ఇశ్రాయేలీయుల్ని నేను నటించినప్పుడు 6 లక్షల కాల్వలు, ఇప్పుడు 20 లక్షలు అయినారు. ఈ సువిశాలమైనటువంటి జ్ఞానాన్ని నడిపించాలంటే ఎవరు ఒక్క దగ్గర ఉండరు. సనుగులు గురువులు సంశయాల మధ్య, 7 కోట్ల మధ్య నీకు విరోధంగా తిరుగుబాటు చేసినటువంటి జనాలు ఈ మధ్యలో ఉన్నారు. ఇవన్నిటిని కూడా సహించి భరించి ఓపికతో నువ్వు ధైర్యం, నిబ్బరమైన ధైర్యంగా ఉండు. ధైర్యం కోల్పోకు. ఓతున్నటువంటి మాటలు మనం కూడా చెప్తున్నాడు దేవుడు. ఆనాడు యోషులకు ఆపాదించుకుంటే ఇప్పుడు మనకు ఆపాదించుకోవాలి. కుటుంబంలో మనకి ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, కుటుంబంలో సమస్యలన్నింటిలో కూడా నిబ్బరం కలిగి మనం ఉండమంటున్నాడు దేవుడు. ఆ యెహోషువకు తోడుగా ఉన్నటువంటి దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడంట. కుటుంబంలో నెమ్మది లేదేమో, కుటుంబంలో శాంతి లేదేమో, కుటుంబంలో 7 కోట్లు ఉన్నాయేమో, అయినా ధైర్యంగా ఉండు. నీ దేవుడు సమాధానపరచబడినటువంటి దేవుడు, సమాధానకర్త, నీకు తోడుగా ఉన్నాడు. భయపడకు. సమాధానము రోజులు వస్తాయి. నీ శత్రువులు నీ మీదకి వస్తున్నారేమో, పడిపడని వాళ్ళు నీ మీదకి అన్యాయంగా చెప్తున్నారేమో, అన్యాయంగా నీ మీదకి వస్తున్నారేమో, కుటుంబం మీదకి. నోరు పారేసుకోకండి, నోరు జరగండి, దేవుడికి విరుద్ధంగా పాపం చేయకండి. కోపపడుడి కానీ పాపం చేయకుడి. ఇవన్నీ యెహోషువ చెప్తున్నాడు. ఎందుకు తెలుసా? మోషే నాయకత్వంలో ఆయన రుచి చూచి ఏది తెలుసుకున్నాడు. రుచి చూచి కొన్ని బాధలు సహించి ఆయనకు అనుభవం ఉంది కాబట్టి అనుభవశాలిగా నాకు ఇట్లా కష్టాలు వచ్చినావయ్యా, ఆ కష్టాలు వచ్చినప్పుడు కూడా నా దేవుడు నన్ను కాపాడినాడు. అప్పటిదాకా పరో మీరంతా వెళ్ళిపోండి అయ్యా, ఈ బాధలను తట్టుకోలేరు, ఈ తెగులను తట్టుకోలేరు, ఈగలు దోమలు గుంపులుగా ఎన్నొస్తున్నాయి, ఎర్ర సముద్రం రకంగా మార్చింది, తాగడానికి నీళ్ళు లేవు, అయ్యా ఎక్కడికి వచ్చినా వెళ్ళిపోండి అని చెప్పినవాడు వెళ్ళిపోదామంటే మళ్ళీ సహించుకోలేదు. ఫస్ట్ పొమ్మన్నాడు కదా, మీ దేశానికి వెళ్ళిపోండి అన్నాడు కదా. వెళ్ళిపోదామంటే ఐగుప్తుని విడిచి ఇశ్రాయేలీయులు వస్తా ఉంటే, అరే ఇన్ని రోజులు మనకు బానిసలుగా పనిచేసింది కదరా, ఇక మనకు బానిసలు లేదు కదరా, మనం పరిమాణం చేసుకోవాలంటే ఎట్లాగా? అరే ఊరకరణ వాళ్ళని పోలీసులు కూడా మనము అరే పదండి అని చెప్పి యుద్ధ రథాలను తీసి శ్రేష్ఠ ఐగుప్తు రథాలంటే ఆ రోజుల్లో అర్ధరాజ్యం ఐగుప్తు. ఈ రోజుల్లో అమెరికా ఎట్లనో ఆ రోజుల్లో అర్ధరాజ్యం ఐగుప్తు రథాలను తీసుకొని ఫరో సైన్యం అంతా కూడా ఇశ్రాయేలీయులను ఏమనిస్తా ఉన్నారు. ఫస్ట్ పొమ్మన్నారు, ఎండలు జరిగినారు. మీరు వస్తారా సస్తారా చెప్పండి అని అనటానికి వెళ్ళిపోతామంటే ఎందుకు ఈ తలంపు చెప్తున్నట్టే యెహోషువకు మోషే చెప్పినాడు, నాకు తోడుగా ఉంది, నీకు తోడుగా ధైర్యంగా నాకు వచ్చిన కష్టాలు నీకు కూడా వస్తాయి. కష్టాలలో ధైర్యంగా ఉండాలి. కష్టం చెప్పు ధైర్యంగా ఉండాలి. నాకు కష్టం వచ్చినప్పుడు నేను ధైర్యంగా ఉన్న కారణాన్ని బట్టి ఆ దేవుడు ముందు నడిపించినాడు. నేనే సహనం కోల్పోయి విశ్వాసంలో సొందగలిగితే నడిపించేవాడు. కాబట్టి యెహోషువ నేను కూడా ఇలాగ వచ్చినప్పుడు ఫరో సైన్యం వెనకగా వస్తుంది. అమ్మాట చేద్దామా కారణం 13వ అధ్యాయం
నిర్గమకాండం 3వ అధ్యాయం తీసుకెట్టుకోండి. చూడండి, సైన్యము వెనకెళ్ళి వస్తుంది. ఇశ్రాయేలు అందరితోటి మోషేతోటి దేవుడు చెప్పినాడు, నా మహిమ కొరకు వాళ్ళు మిమ్మల్ని వెంబడిస్తారు, వెంబడించేటువంటి వాళ్ళను నేను ఏం చేస్తాను, నాకు మహిమ తెచ్చుకోవాలంటే నేను వాళ్ళు ఏం చేస్తా వాళ్ళు మిమ్మల్ని వెంబడించక తప్పదు, వెంబడిస్తారని చెప్పినాడు ముందే. మరి ముందే చెప్పినప్పుడు వాళ్ళు వెంబడించక తప్పదా? వెంబడిస్తారు కదా, మరి ఎందుకు భయపడాలి? చూడండి, మనం చెప్పినా కానీ ధైర్యం కోల్పోతాం. ఎందుకు చెప్పినాడు ముందే అంటే వీళ్ళు తిరిగి వాళ్ళు ఇశ్రాయేలు భయపడతారు, అవిశ్వాసం ఉన్న కారణం బట్టి భయపడతారు. కాబట్టి దేవుడు ముందే చెప్పినాడు, మరో సైన్యం మిమ్మల్ని వెంబడిస్తుంది, భయపడకండి, నా మహిమ కొరకు మీరు వాళ్ళు వస్తారు, మీరు నిర్భరంగా ధైర్యంగా ఉండాలి, ముందుకు సాగిపోవాలి తప్ప ఆగిపోవద్దని చెప్తే, చూడండి ఇక్కడ ఎంత జరిగిందో 10వ చదువుతానండి. 14 నిర్గమకాండం 14:10. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెడుతున్నారు. భయం ఎందుకంటే ముందే చెప్పాడు కదా దేవుడు, నా మహిమ కొరకు వాళ్ళు వెంబడిస్తారు, వాళ్ళు ఏం చేస్తారు నేను చేస్తా. మీకు ముందుగా నడుచువాడు ఈ దేవుడైనా యెహోవా కదా, ముందుగా నడిచేవాడు ఎవరికి భయం ఎందుకు? ముందే చెప్పినాడు, మనకు ధైర్యపరిచేవాడు, మన కాపరి, మన దేవుడు, మనకు అండగా ఉన్నప్పుడు భయం ఎందుకు? అండగా లేకపోతే భయపడాలి. మనం నమ్ముకున్న దేవుడు మనకు మేలు చేయకపోతే, మనం నమ్ముకున్న దేవుడు మనకు సహాయం చేయకపోతే మనం భయపడాలా? మిక్కిలి భయపడ్డారు, మిక్కిలి భయపడ్డారంట, మిక్కిలి భయపడ్డారు. చదవండి, ఎన్నో చదువు. అందుకు మోషే భయపడకుడి, యెహోవా నేడు మీకు కలగజేయ రక్షణను మీరు ఊరక నిలిచి చూడండి, రక్షణ ఇస్తాడు దేవుడు మీకు, భయపడవద్దు అని అంటే వీళ్ళు ముందుకు సాగిపోవాలి తప్ప ఆగిపోయి వెనకకేం పద్ధతి? నీకు వెనకకేం పద్ధతి చూసినావు? వెనుక ఉన్న వాటిని విడిచిపెట్టి ముందున్న దాని కొరకు మనం ఏంటిగానే వేగిన పడాలి. వెనక ఐగుప్తు అంటే లోకము, ఆ లోకాన్ని వదిలిపెట్టి ఆలోచనకు ప్రవేశించినటువంటి ఆ కణాలు దేశానికి మనం వెళ్తున్నాం కదా. ఈ దేశంలో చూస్తూ మనకి ఏం పని ఉంది కదా, నన్ను వదిలిపెట్టినాము, ముందుకు వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఎక్కడికే మనం చూసినాము, విడిచిపెట్టిన దాన్ని చూస్తే అపాయం వస్తుంది, జాగ్రత్త. ఏదైతే మనకు వద్దని కొన్ని వదిలిపెట్టినామో మళ్ళీ దాని వైపు మనం చూసినప్పుడు అపాయం వస్తుంది. వీళ్ళు చూడకపోతే భయలేకపోతే ఆ ఐగుప్తీయులు కనపడలే కనపడప్పుడు వద్దునేమో దేవుడు చూసుకుంటానని చెప్పాడు కదా ముందే. వెనకకి చూసి భయపడి వెనకకి చూడవు. మనకి ఏ దుర్దశలు ఉన్నాయో అవన్నింటినీ కూడా విడిచిపెట్టినాం, వద్దని కొన్ని వదిలిపెట్టినాం. అవి దూరం పడమర ఎంత దూరపడుతున్నాం, మళ్ళీ వాటి వైపు చూస్తున్నాం అనేది తలంపు. ఇశ్రాయేలు బానిసత్వం వద్దనే కదా వదిలిపెట్టినారు. మళ్ళీ చూసిన కారణాన్ని బట్టి వాళ్ళకు మిక్కిలి భయపడ్డారు. మోసే మీద తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది. మనం ఏ విషయాలు మనం వదిలిపెట్టినాము? అబద్ధాలు వదిలిపెట్టినాం, దొంగతనాలు వదిలిపెట్టినాం, వ్యభిచారం వదిలిపెట్టినాం, త్రాగులు వదిలిపెట్టినాం, జూలం వదిలిపెట్టినాం, లోకానుసారమైనటువంటి చెడులంతటినీ కూడా మనం చేసినాము, విడిచిపెట్టినాం. విడిచిపెట్టిన దాని వల్ల ఏమన్నా చూస్తున్నావు? జాగ్రత్త, ఉత్తమ దాన్ని మనం చూడవద్దు. ఇశ్రాయేలీయులు చూసిన కారణాన్ని బట్టి మిక్కిలి భయపడ్డారు. భయపడమే కాదు, మోషే మీద తిరుగుబాటు చేసినారు. చూడండి ఏమంటున్నారు వాళ్ళు, ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయలేలా ఏం చేసినాడు? మా జోలికి రావద్దు. అసలు మాట్లాడేస్తున్నారు వీళ్ళు. ఏమైనా బాధ చేసేవాళ్ళు, ఏమైనా ముందు పోతే ఎర్ర సముద్రం, వెనక మరో సైన్యం,
ఇట్లా చంపాలని చూసామా వాళ్ళు అంటున్నారు. మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. దేవుడు మనం ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నాము? మనం ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నాము? దేని మీద చేస్తున్నామా? లేకపోతే మన కాపరి మీద చేస్తున్నామా? సంఘం మీద తిరుగుబాటు చేస్తున్నామా? లోకమంతా తెచ్చి సంఘంలో పెట్టి అయిందని కాడానికి చదువులు సంశయాలతో దేవుని విరుద్ధంగా ప్రవర్తిస్తున్నామా? ఇక్కడ దేవుని విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు ఈ ఇశ్రాయేలీయులు. మా జోలికి రాబోతాయా నువ్వు? ఐగుప్తులో సమాజంలో తీసుకొచ్చావు మమ్మల్ని. మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం అంటారే. వెనకని చూస్తే అపాయం. అందుకే దేవుడు మనకు రక్షకుడుగా అప్పుడు అంటాడు, దేవుడు మీరు ఏం చేయొద్దయ్యా. ముందర ఎర్ర సముద్రం ఉంటుంది, వెనక పర్వ సైన్యం ఉంటుంది. అసలు మీరు కత్తి పట్టవద్దు, వాయిదా పట్టవద్దు, యుద్ధం చేయవద్దు. మీరు ఊరగా నిలుచుని చూడండి. మీతో కూడా యుద్ధం చేయవాడు మీ దేవుడైన యెహోవా. ముందు నడిచేవాడు యుద్ధం చేస్తాడు. మీకుగా మీ ముందర దేవుడు నడుస్తున్నాడు. ఓ కుటుంబీకులారా, దేవుడు చెప్తున్నాడు, మీకు ఏ ఆపద వచ్చినా నేనున్నా. ఇశ్రాయేలుని ఆ ఎర్ర సముద్రం మధ్యగా ఆయన నేలను చేసి సురక్షితంగా ఎలా నడిపిస్తా వచ్చినాడు. నేను మిమ్మల్ని కూడా సురక్షితంగా నడిపిస్తా. నేనే యుద్ధం చేస్తా. మీరు ఊరగా నిలుచుని చూడాయా? నిలుచుని కూడా చూడాలని చెప్పకపోతే ఎట్లా? నిలుచుని కూడా చూడలేకపోతే ఎట్లా మనం? కాబట్టి అందుకే ఈ అనుభవాలన్నీ కూడా యెహోషువకు చెప్తున్నాడు. నీ దేవుడు నడుస్తున్నాడు కానీ నిద్రావస్థలో ఉండకు, మెలకువగా ఉండు. మీ విరోధి అయిన సాతానుడు గర్జించు సింహం వలె ఎప్పుడు మృంగుతున్నా వాడు చూస్తూనే ఉంటాడు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడు ఉన్నాడు కదా అని చెప్పి గాలి దీపం పెట్టి దేవుడు ఎట్లా? దేవుడు నమ్ముతున్నామని చెప్పి ప్రార్థన లేదు, వాక్యం చదవడం లేదు, కుటుంబ ప్రార్థన లేదు, నోరు విప్పితే మంచి మాట రాదు, తలంపులు శుభ్రసంగతి దేవుడు మనం చెప్పలేదు. రహస్య పాపాలు దేవుడు ఈ బయట కనిపించే ఎన్ని పెట్టుకొని దేవుడు నాకు ఏం చేసిండు? దేవుని మీద నిందలేస్తాం. దేవుడు మనకు ముందు నడుస్తున్నప్పుడు గొర్రెలు ఏ విధంగా తగ్గింపు స్వభావం కలిగి ఒక మందగా, ముక్కుమ్మడిగా, ఐక్యతగా ఆయన వెంబడి వెంబడిస్తాయో మనం కూడా ఆయన వెంబడించే వారంగా ఉండాలి. ఆయన ముందు నడుస్తున్నప్పుడు మనం కూడా అలాగే వెంబడిస్తూ వచ్చినప్పుడు యుద్ధాలు వస్తాయా? దేవుడు చూసుకుంటాడు. ఆయన యుద్ధం చేస్తాడు. యెహోషువ ఎన్ని యుద్ధాలు గెలిచినాడు? యెహోషువ నాయకత్వంలో ఎన్ని యుద్ధాలు? కాబట్టి మన విశ్వాస జీవితం ఏ విధంగా ఉందో చూడండి. కొరింథీ రాసిన 2వ పత్రిక కొరింథీ రాసిన 13వ అధ్యాయం 5వ వచనం, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో అనే మాట. ఇశ్రాయేలీయులు అవిశ్వాసంతో ఉన్న కారణాన్ని బట్టి మోషేని తిరుగుబాటు చేసి ఫరో సైన్యం వైపు చూసి ముందు వెనక పోయి మనం ఎందుకు వచ్చామని తిరుగుబాటు చేసినారు. అవిశ్వాసంలో పడ్డారయ్యా. ఓ బేదస్తా బిడ్డలారా, ఓ నా కుమారులారా, కుమార్తెలారా, మీరు కూడా అలాగే ఉన్నారా అంటున్నాడు. ఎలాగన్నా మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకునే మాటలో చాలా అంతర్యం దాగి ఉన్నది. అంతరార్థం ఏమిటో తెలుసా? శోధించుకోవాలంటే ఒకసారి మనం చేసింది మనమే మర్చిపోతాం. ఆ మర్చిపోయిన దాన్ని శోధించి ఇంకెక్కడైనా తప్పు చేశానా అదే ఆలోచన చేయడమే శోధించడం. ఎవరికి మీరు బాగా ఉన్నాం. అందరూ వీళ్ళు ఆరాధన చేసినా వచ్చినా అయిపోలే, ఆరంభం మాత్రమే. ఏం చేయాలా? దేని మందిరాన్ని మీద వచ్చినటువంటి మనము లోకంతో విచ్చోడుగా ఉండవద్దు. పరిపాటు చెప్పి వాళ్ళని పోయి స్నేహితులు పోయి పెరిగితే ఏమొస్తుంది? ఇంత శరీరం భక్తి అంతా చెడు స్నేహం అంటే దుష్ట స్నేహము, నచ్చినటువంటి
దుష్ట స్నేహము మంచి నడవడిని చెరుపుతుంది కాబట్టి ఇంట్లో పని కూడా చేసుకో. కుటుంబంతో కాస్త ఏ సమయం ఏ పని లేదా కుటుంబంతో గడుపు. భజనలో ఊరక టైం పాస్ కనుక వెళ్తే టైం పాస్ చేసేవాడు నువ్వు బయట కాసుకొని ఉన్నాడు. వాడు మంచిగా ఆహ్వానిస్తాడు నిన్ను, ఏం నేర్పాలో నేర్పుతాడు. ఏముంటుంది తిరగకపోతే కలిసి తాగకూడదా, కలిసి తిరగకూడదా, కలిసి ఇవన్నీ చేయకూడదా, ఏదిరా అంటే మనసు ఎరిగిపోయా అప్పుడప్పుడే కొత్త కాబట్టి. అందుకే దేవుడు తప్పప్పుడు దుష్ట స్నేహము మంచి నడవడిని చెరుపుతుంది. అందుకే కీర్తన కన్నా మొదటి అధ్యాయం మొదటి చూడలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాప మార్గంలో నిలవక, అపాపం కూర్చుండక ఏం చేయాలా? సమయం ఉన్నదంటే మందిరం అయిపోయింది, ఇంటి మీద ఏం పని బావి దగ్గర పని వ్యవసాయం చేసే వాళ్ళు అయితే వ్యవసాయం చేసే వాళ్ళైతే బావి దగ్గర పని వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇంకేమైనా ఇంటి పనులు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు, తప్పలేదు. ఏ పని లేకుంటే అల్లరి ముఖాల వైపు చూడవద్దు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు. ఏ ఏ పని లేకపోతే నీ బైబిల్ దగ్గర పెట్టుకో, ధ్యానించు, బైబిల్ చదువు. కలిగి ఉన్నామా? ఎన్ని కలిగి ఉన్నామా? నీ యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యానించువాడు ధన్యుడు. మనం ధన్యుడుగా ఉంటాం. మన కుటుంబం ఎలా ఉంటుంది తెలుసా? పచ్చగా ఉంటుంది. పచ్చగా ఎట్లా? నీటిగా ఆకుపడక కాలంతో ఫలించు చెట్టు వలె ఉండదు. మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? తలంపు ఏంటంటే దేవుడు నమ్ముకున్నాము, ముందు నడుస్తున్నాడు. ఎందుకంటే ముందు నడుస్తున్నాడు, సర్వదేశ గవర్తం అంటున్నాడు, ముందు నడుస్తున్నాడు, నాకేం పదవ అనుకుంటే వచ్చి పడు సాతాను వచ్చి నిలబడతాడు. నిద్రావస్థలో ఉండవద్దు. మీకు రోజు సైతానుడు గట్టించు శివమలే ఇప్పుడు మీ ముందు కాల్చుకొని ఉన్నాడు కాబట్టి దివారాత్రులు బైబిల్ను ముందర పెట్టుకో. బైబిల్ చూస్తే వాడు ఉరికిపోతాడు. బైబిల్ చూసిండే అడుగో, వాడు నీ దరికి రాడు, నీ వెళ్ళి కూడా చూడడు. వాక్యానికి సాయపడ్డాడు సాధారణమే. వాక్యం అంటే ఎవరు? ఏసైనా కదా. ఏసైనా చూసి సర్వోన్నతుడమైన దేవుని కుమారుడా నాతో నీకేమని నడుచున్నాడు, అక్కడ నిందామంటే అక్కడ నుంచి త్రోసివేస్తుంది. ఈ లోకంలో కాస్త ఈ లోకంలోనైనా నీ బిడ్డలతో కాస్త చెలగాటవాడి బతుకుదామంటే ఇక్కడ వచ్చినావా? నేను తట్టుకోలేదయ్యా, నన్ను బతకలేదయ్యా, సర్వోన్నతమైన దేవుని కుమారుడా అని చెప్పి చాలా బోర్ల పడ్డాడండి. ఓరు సాధారణ సైతాను, చెలిగాడు, అపవాది, దుష్టుడు, దుర్మార్గుడు. అంత గొప్ప దేవుడే మనకు తోడుగా ఉంటే, మనం ముందు నడుస్తామంటే ఆడమనిషి నిందిస్తే ఎట్లా? ఆడమనిషి ఆగబడితే ఎట్లా? దేవుడు చెప్పింది చేయకపోతే ఎట్లా? జాగ్రత్త చెప్తున్నాడు. నువ్వు ఎంత నిబ్బరమైన మనసు కలిగి ఉన్నా మోషే అంతటి వాడే జారిపోయినాడు. మోషే అంతటి వాడే. ఎందుకంటే అలాంటి కష్ట పరిస్థితులు వికటంగా వస్తాయి. ఎందుకు ఆ మాట రాయబడింది తెలుసా? అక్కడ మోషే అంతటి వాడిని కూడా ఎందుకు ఆ శిక్ష పడాలి? నువ్వు బాగుపడే ప్రపంచ దేశం కొనేమన్నాడు. ఏం పాపం చేసినాడు? ఒక మాట, ఆ మాటలో తగలడా? అసలు అంతమంది 20 లక్షల కల్పనకు ఆయన దిగుబాటు చేస్తా ఉంటే, ఒకడు ఐగుప్తే బాగుంది అంటే, ఒకడు ఏమైంది మనం సంపదాలు తీసుకొచ్చావా అంటే, ఒకడు కొడుదా సంపదాలు అయితే మనం కోసేదా అంటే, ఈ రకరకాల ఐక విచారాలతో ఉన్నటువంటి మోషే ఇసిగిపోయి ద్రోహులారా మీకు నీరు కావాలా అని కోపంతో కొట్టాడు. అదొకటి పాపం. దేవుడే కొట్టమన్నవాడు దేవుడే. బడులు ఉంటావా నీళ్ళు వస్తున్నాయి, ఆ బిడ్డలు తాసించాల్సిన వాడు దేవుడే కదా. మరి కొట్టితే తప్పే ఉంది? కోపపడు కానీ పాపం చేయదు. కోపపడ్డాడు, అక్కడ రోగులా అన్నాడు. సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ద్వేషిస్తలేన రాజ్యాంగంలో క్రైస్తవులైన మనము, యేసు నమ్ముకున్న మనము సహోదరుల పక్షాన, సహోదరుల పక్షాన మనం ద్వేషం కలిగి ఉండవద్దు, కుట్ర కుతంత్రాలు కలిగి ఉండవద్దు, లోపల ఒకటి బయట ఉండవద్దు. లోపల ఒక మాట, బయట ఒక మాట. లోపల ఎంతో ఉంటుంది, బయటికి ప్రైజ్గా ఏం లేదు. దేవుడు చూస్తున్నాడు కదా, దేవుడు చూస్తున్నాడు.
చూడండి, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి. శోధించి అనేటువంటి తలపించుకుంటున్నాం. అందుకని ఎక్కడో దగ్గర శోధించుకొని చూస్తున్నప్పుడు మనం చక్కబెట్టుకుంటాం, అది చేసుకుంటాం. అది నిజంగా నేను మనసుకుంటాయి కదండి, నాకు అంత బాగా అనుకుంటా కానీ సభలో పంపడతా. శోధించినప్పుడు దొరుకుతుంది, మనకు విచారణ చేసుకున్నప్పుడు దొరుకుతుంది. కానీ చక్కబెట్టుకుంటాయి, మనసు మార్చుకుంటాయి. ఇప్పటి నుంచి కొందరికి ఎంత మనిషి ఉన్నా ఉదమరంలాగా రాయే పోయే లేకపోతే ఏ బూతులు ఊదపరంలాగా వస్తాయి. బూతులు అవి రావద్దు, దేవుని బిడ్డగా రావద్దు. పక్క వాళ్ళు వింటారు. దేవుని నమ్ముకుందంట నోరు తెస్తే ఇవే బూతులా? నోరు తెస్తే ఇవే బూతులా? అరే ఏం నమ్ముతున్నాడు మా దేవుని? అసలు మనం ఏం నమ్ముకున్నట్టు? దేవుడు అంటున్నాడు, నా కుమార్తెలారా, నా కుమార్తెలారా, మీ నోరు జాగ్రత్త. ఒకే మూటలో నుండి మంచి నీరు ఉప్పు నీరు వచ్చునా? ఒకే మూట, ఒక చెరువే తీసుకుంటే చెరువులో మంచి నీరు అన్న రావాలి, ఉప్పు నీరు అన్న రావాలి. మరి ఉప్పు నీరు మంచి నీరు ఎంత వస్తుంది? ఇదే నోట నువ్వు ఆరాధన చేస్తే, ఇదే నోట సర్వోన్నతమైన దేవుడా నన్ను కాపాడినావయ్యా, పాపం నుండి శాపం నుండి విడిపించినావయ్యా, నీకు వందనాలు, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా అంటే మళ్ళీ వచ్చి ఆత్రం దేవా, ఆత్రం దేవా అని చెప్పి ఆతృత పడి నోరు వారేసుకుంటుంది. ఏం ప్రయోజనం? ఇదే నోట బూతులు వస్తాయా? ఇదే నోట ఆరాధన వస్తుందా? ఏం చేసుకుంటున్నాం మనం? ఎందుకు భక్తి తీసుకున్నాం? ఎందుకు పక్షుగా పట్టణంలో పాపం పొందుతున్నాం మనం? దేవుడు మాట్లాడినప్పుడు గ్రహించాలి, చక్కబెట్టుకోవాలి. మనం శ్రేష్ఠులు, మనం ధన్యులము, పరలోకరాజ్యానికి పోతాం. ఇప్పుడు దేవుడు వస్తే ఇప్పుడే పోతాం. దేవుడు చెప్పి విడిచిపెట్టబడదు. మోషే ఆ మాట, ఒక్క మాట నోరు జారిన కారణాన్ని బట్టి పాలు దేవుడు ప్రవహించే దేశానికి పోయేకి ఎంత బాధకరం. అసలు ఆ మోషే తలుచుకుంటే నిజంగా నాకు ఎంతో చాలా బాధ అనిపిస్తుంది. అంత సహించి భరించి అంతమంది ఇశ్రాయేలీయుల్ని 20,000 మందిని ఆయన నడిపించుతూ వస్తే చూడండి, దేవుడు పక్షపాతం. అయ్యో నా మోషే కదా, ఇంత శ్రమపడ్డవాడు కదా, ఈ ఒక్కటి సమస్త అనే దేవుడు కాదు. పాపం ఇంత చేసిన పాపమే, ఇంత చేసిన పాపమే, చిన్నదైన పాపమే, పెద్దదైన పాపమే. ఇష్టం కొంచెమైనా ఇష్టమే, బాటిలైనా ఇష్టమే. అది బాటిల్ ఎంత కాదు, ఇష్టమే. కాబట్టి మన దేవుడు మన ముందు నడుస్తున్నాడని ఆదమర్చి ఉండొద్దు అని చెప్పడానికి ఈ తలంపుని జోడిస్తున్నాం. అందుకే మన విశ్వాసంలో మనమే ఉన్నామో లేదు మిమ్మల్ని మీరే చూసుకోండి. మిమ్మల్ని మీరే రక్షించుకోండి. రక్షింపబడదు రానిగా. ఒకసారి వచ్చినాడు రక్షించడానికి, మళ్ళా రాడు. మళ్ళా పాపం చేస్తున్నా, మళ్ళీ వేసుకున్నా, వస్తున్నా, కోసం రక్తంగా వస్తున్నా అనేది కల్లా, అది కలగలతో మళ్ళా రాడు. రక్షణ పడేసారి. అందుకే నోటి ఇక్కడ మిమ్మల్ని మీరే రక్షించుకోండి. ఇప్పుడు రక్షించుకునేది మనమే కాపాడుకోవాలి, మనమే రక్షించుకోవాలి. మీరు భక్తులు కాని వల్ల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరగరా? యేసు మనలో ఉన్నాడని మనమే ఎరగకపోతే ఎట్లా? మాట మాట్లాడటం సరదాని యేసు నమ్ముకున్నా కదా అని అప్పటిదాకా లేదా? అంటే మిమ్మల్ని మీరే గ్రహించాలా? యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని మీరే ఎరగరా? ఎరగకపోతే ఎట్లా? నోరు జాగ్రత్త తర్వాత అనకూడదు కదా. అనకముందే జాగ్రత్త పడాలి. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఒక భార్యను భర్త కానీ, భర్త భార్యను కానీ నోరు జారవద్దు. పాపిగా చూడవద్దు. పాపిని దేవుని దగ్గర నడిపించాలి. మనలాగా వాళ్ళు రక్షణ పొందాలని అంతవరకే. కానీ నువ్వు అట్లనే, నువ్వు ఇట్లనే, నేనే శ్రేష్ఠులను అనవద్దు. ఆ మాట అనవద్దు.
అట్లనే ఎవరు వస్తారు మందిరానికి? అట్లా ఉన్న కారణం బట్టే వాళ్ళు రావట్లేదు. లేకపోతే మందిరం ఎప్పుడు నిండు. మందిరానికి వస్తే పలానా ఉన్నది రాను అంతేనండి. దేవుడు అట్లా ఎంతమంది ఎక్కిపోయారు నాకు తెలుసు. లేకపోతే మందిరం పట్టకపోయాలా? శ్రేష్టంగా నన్ను అన్నవాళ్ళు చాలా ఉన్నారు మన కాలనీలోనే. ప్రతి ఇల్లు దర్శించి ప్రతి ఒక్కరితోటి నేను ఆ దేవుడి నాకు నచ్చినటువంటి మాటలు పంచుకొని చెప్తున్నప్పుడు దేవుడు మంచి చూడేదయ్యా ఎట్లా ఉన్నది. వాళ్ళు చక్కగా ఉన్నారయ్యా, వాళ్ళు చక్కగా ఉంటే మేము వద్దు, వాళ్ళే అంటున్నారు నేను వచ్చి తెలుసుకో. ఏం చెప్తారు వాళ్ళకి సువార్త? దయచేసి అలాంటి ఉంటే స్మరించుకోండి. ఇకనైనా ప్రేమించండి, ముందు నడుచుదాం. దేవుడు మనకు ముందు నడిపిస్తున్నప్పుడు మనం కూడా నడుచుదాం వెనుకంగా. చివరిగా దేవుడు ఉన్నాడు అని చెప్పి ఆదం వచ్చి ఆగమైన వాళ్ళని ఒకరు చూసుకొని మనం మనలో పాల్గొంటున్నాం. సమూయేలు మొదటి గ్రంథము సమూయేలు మొదటి గ్రంథము 4 అధ్యాయము 5 వచనం చదవండి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలు భూమి ప్రతిధ్వనించునంత గొప్ప కేకలు వేసి చాలు. ఈ అంశము ఈ తలంపు తీసుకొస్తున్నామంటే ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలీలకు యుద్ధం నడుస్తూ ఉంది. ఎప్పుడు ఓడిపోతున్నారు ఇశ్రాయేలీలు? ఓడిపోతా ఉన్నారు. ఏలి యాజకుడుగా ఉన్నటువంటి రోజులు, ఏలి కుమారులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నటువంటి రోజులు. ఒక ఏలి కుమారుడే అంటే ఒక యాజకుడి కుమారులు ఎలా ఉండాలి? ఎంత నిష్టగా ఉండాలి? అలాంటి వాళ్ళకు యుద్ధం వచ్చింది ఫిలిస్తీన్లతో. ఫిలిస్తీన్లతో యుద్ధం వస్తే పలుమార్లు ఓడిపోతున్నారు. ఏం రాకుండా ఓడిపోతున్నాము? అరే మన దేవుడు ఉన్నాడు కదా, మనం ముందడుస్తున్నాడు కదా దేవుడు. మన దేవుడు మనం ముందడుస్తున్నప్పుడు మనం ఎందుకు ఓడిపోతున్నాము? అరే మన మనసము అన్ని దేవుడు సిగ్గుపడింది కదా, మన దగ్గర ఉంది కదా. ఆ మనసం లేని కారణాలను బట్టి మనం ఓడిపోతున్నాం కదా. అలా దగ్గర ఉంచుతా వచ్చినామే, ఆ మనసులను తీసుకొస్తాం యుద్ధంలోనికి, ఈ దండులోనికి తీసుకొస్తాం. మందసం మన మధ్య ఉంటే మనం గెలుస్తామని హాయిగా అనుకున్నారు. వాళ్ళు అనుకున్నారు ఇశ్రాయేలీయులు. ఓప్ని ఫినెహాసులు తోడుగా ఉన్నారు. వాళ్ళందరికీ ఓన్లీ ఏలి కుమారులు. ఏం పేరు వాళ్ళ పేరు? ఓప్ని ఫినెహాసులు వారితో కూడా ఉన్నారు. వాళ్ళ క్లియర్ స్టార్ట్ అంటే కొన్ని మర్చుకున్నారు. కూడా చెప్తారు. మందిరానికి వచ్చే వాళ్ళతో వ్యభిచరించటము, మందిరానికి వచ్చే వాళ్ళ కూడా దండిగా అక్రమంగా దోసుకోవడము. ఇక చెప్పు మాట్లాడుకోకపోవడం మంచిది. అలాంటి దుర్మార్గ వ్యవస్థలో ఉన్నటువంటి ఓప్ని ఫినెహాసు యాజకుని కుమారులు అలాంటి పాపము పరిపక్వత చెందుకొని ఇశ్రాయేలులో ఉండి ముందుకు యుద్ధానికి పోతే ఎలా చేస్తారు? మీ ముందర నడుచువాడు మీ దేవుడే యెహోవా. దేవుడు ముందు నడుస్తాడా? మరి ఇదేంటి సగం? మనం ఇలాగే ఉన్నాం. పాపానికి దేవుడు ముందు నడుస్తాడా? పాపానికి ముందు నడుస్తాడా దేవుడు? ఇక ఇలా ప్లాన్ చేసిన ఒక ప్లాన్. అరే మందసం లేని కారణం బట్టి మనం ఉండిపోతున్నాము. ఈసారి మందసాన్ని తీసుకొస్తామని చెప్పి కొంతమందిని పంపించి ఆ మందసాన్ని తీసుకొని వచ్చినారు. ఆ యుద్ధ స్థలాన్ని తీసుకొని వచ్చినారు. తీసుకొని రాగానే వీరికి యుద్ధమే లేదు, గెలవలేదు. వాళ్ళు చూడండి కేకలేసి అరుస్తున్నారు. మన ఓట్లలో గెలవగానే
గెలిచిన వాళ్ళు ఎలా రాస్తున్నారు, ఎలా డిజైన్ పెట్టి ఎలా ఎగుతున్నారు, ఎలా గంతులు వేస్తున్నారు, అంతకంటే భిన్నంగా ఇది యుద్ధమే లేదు. దేని బట్టి ఈ సంతోషం వచ్చింది లేదు, దేని బట్టి ఆనందం వచ్చింది? మందసము దండులోకి వచ్చింది కాబట్టి. అరే ఇన్ని రోజులు మనం ఓడిపోయావురా, తప్పు చేసినాము. మన దేవుని నిబంధన మందసం మన మధ్యలో ఉంటే మనం ఓడిపోవురా. ఇప్పుడు మందసం వచ్చింది. ఓ ఇశ్రాయేలులారా, సారీ, ఓ ఫిలిష్తీయులారా, ఇక మీరు ఏం చేస్తారో చేయండి, మేము గెలుస్తాం. ఏం కేకలంటారు చూడండి, ఆ మాట చదవండి, ఆ మాట చదవండి. 5 వచ్చింది. ఇశ్రాయేలులందరూ భూమి ప్రతిధ్వనించినంత గొప్ప కేకలు వేసినాయి. అబ్బా, భూమి ప్రతిధ్వనిస్తుందంట. ఈ కేకలు వేయటం మంచిదా కాదు? ఈ కేకలు వేయటం సంతోషపడటం మంచిదా కాదు? చెప్పండి, మీ అనుభవం మీరు చెప్పండి. దేవుడు మన మధ్యకు వచ్చినాడని సంతోషపడటం, కేకలు వేయటం, ఆనందపడటం మంచిదా కాదు? ఎందుకు వస్తుంది? ఎందుకు అర్థం? ఏం చెప్తే ఏమవుతుందా? మంచిదే, సంతోషం కదా. దేవుడు మన ముందు నడుస్తున్నాడంటే, దేవుడు మనతో కూడా ఉన్నాడంటే ఒకటే సంతోషమే కదా. సంతోషపడ్డాను. మరి దేవుడు ఎక్కడ ఉండాలి? బయట ఉండాలా, హృదయంలో ఉండాలా? మరి ఇక్కడ బయట ఉండా, హృదయంలో ఉండా? ఈ కేకలేసేవాడు ఎవరు ఊరక కేకలేస్తున్నాడు, దేవుడి హృదయంలో లేడు. బయట చూసి ఏమంటారు దాన్ని, ఆపు చూసి వాపు చూసి బలపడుకున్నాడు. మనిషి ఆశనాడంటే వాడు సావడానికి దగ్గర అర్థం. వీడు అనుకుంటున్నట్టే నేను కళ్ళలో వచ్చి నేను బలిసిన అనుకుంటాడు. కాదు, ఇక్కడ కేకలన్నీ బల్పు, దాని ఏమంటారు బల్పు కేక. దేవుడు ఇలా హృదయంలో లేడు, బయట ఉన్నాడు. చూడండి, ఫిలిష్తీయుల విశ్వాసం అసలు 7 చదవండి. జడిసి దేవుడు దండులోకి వచ్చినని 6 చదవండి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని ఎబ్రీల దండులో ఈ గొప్ప కేకలతో ఏమని అని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోకి వచ్చానని తెలుసుకొని, అబ్బా చూడండి మాట. ఫిలిష్తీయులంట ఇన్ని రోజులు లేని కేకలు, ఇన్ని రోజులు లేని కేకలు, ఇవేమి కేకలు రా. ఫిలిష్తీయులు అనుకుంటున్నారట, అరే ఏం జరిగిందిరా వాళ్ళకు, ఆ కేకలు ఏందిరా, ఆ సంతోషం ఏందిరా, అరే వాళ్ళు ఎప్పుడు ఓడిపోతున్నారు కదరా, ఎప్పుడు వాళ్ళు ఓడిపోయే వాళ్ళకి ఈ కేకలు ఎందుకు, ఈ సంతోషం ఎందుకు అని అంటే అందులో చెప్తున్నారట, ఏదయ్యా వాళ్ళ దేవుని మందసము, ఆ యెహోవా మందసము, ఆ నిబంధన మందసము ఆ దండులోకి వచ్చిందంట. అవునా? చూడండి మాట 7 జడిసి అన్నాడు. ఎవరు తెలిసినారు? ఎవరు తెలిసింది? జడిసి అంటే భయపడ్డాడు. ఎవరు భయపడ్డారు? ఎందుకు వాళ్ళకి భయపడ్డారు? ఇశ్రాయేలీయులకా, ఇశ్రాయేలీయుల దేవునికా? మనం తెలుసుకోరండి. వాక్యం వింటున్నారు, అర్థమవుతుందా? అనకు వాక్యం అర్థమవుతుందా? ఉంటుంది చూడండి, వాక్యం వినండి. దేవుని పిల్లగా ఇశ్రాయేలు దేవుని గురించినటువంటి భయం ఫిలిష్తీయులకు ఉన్నది కానీ ఇశ్రాయేలులకు లేదు. అర్థమైందా? అరే వాళ్ళ దేవుడు వచ్చినట్టురా, అరే ఇక మన పని అయిపోయిందిరా అని వీళ్ళు అంటున్నారు కానీ ఇశ్రాయేలులకు లేదే. ఫిలిష్తీయులకు హృదయం కరిగిపోయింది. వాళ్ళ హృదయంలో దేవుడు కార్యం చేస్తున్నాడు కానీ ఈ హృదయంలో లేదు. బయట కేకలు వస్తున్నారు, బయట కేకలు గావు కేకలు అంటారు. వాటి ఏం కేకలంట? చావు కేకలు, చావు కేకలు. ఈ మాట మన హృదయాన్ని కాపాడించుకుంటే, దేవుడు నమ్ముకున్నా నేను అంటే అనుకున్నావు, నా దేవుడు కాపాడుతాడు, ఇచ్చల విడిగా ప్రవర్తించవద్దు, జాగ్రత్త. యేసును నమ్ముకున్న వాళ్ళు ఏదో ఇంట్లో నాకు వాక్యాలు ఉన్నాయి, దేవుని మందిరంలో ఎన్ని వాక్యాలు ఉన్నాయి, దేవుడు బెతెస్తాలో ఉన్నాడు అంటే ఏమో ఉన్నాడు. బెతెస్తాలో మన హృదయంలో ఉంటే, మనం మందిరంలోకి వస్తే దేవుడు ఉంటాడు. హస్తకృతాలయంలో
నేను నివసించడం దేవుడు చెప్తాడు. హస్తకృతాలయాలలో నేను నివసించమన్నాడు. ఈ మధ్యలో నాలుగోవడం మధ్య ఏముండదు. హృదయంలో దేవుడు ఉంచుకొని ఉన్నాను, దాని ఆత్మ మందిరానికి వస్తే అప్పుడు దేవుడు ఉంటాడు ఇక్కడ. ఈ మరణం గొప్పది. కొంతమంది మందిరాలు చూడటానికి ఆనవాయితో విగ్రహాలు పెట్టుకొని పోతాం. మెదక్ పోవాలి కదా, మెదక్ పోవాలి. ఏముంది ఆయన ఏముంది? విగ్రహం తప్ప విగ్రహం ఏం లేదా? వాక్యం తెలిసిన వాళ్ళకి అర్థం అవ్వదు. కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే విగ్రహాన్ని చూస్తున్నారు. ఆ మనసాన్ని విగ్రహాన్ని చూసి ఇక మనకు మందిరం వచ్చిండ్రా, ఇక మనకు భయం లేకుండా గెలుస్తాం. వాళ్ళేం భయపడుతున్నారు. భయపడుతుంటే అందులో ఒకటి తెలివికల్లవాడు దేవుడే వాళ్ళు చెత్త, వాళ్ళ చెత్త, ఎంత చెత్త కేకలు, ఆయన చావు కేకలు, వాళ్ళు గెలవలే గెలవరు. వాళ్ళ దేవుడు గొప్పవాడే. చూడండి ఏమంటారు వాళ్ళ దేవుడిని, చూడండి ఎదుగువచ్చు అయ్యయ్యో మహాశూరుడకు ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపింపగలరు? అబ్బా చూడండి, ఏమంటారు మహాశూరుడు అంట. అబ్బా అలా వర్ణన అసలు ఇశ్రాయేలుకి అంత వర్ణన వచ్చిందో రాలేదు. ఫిలిస్తీన్లు అండి, ఒక అన్యుడు ఇశ్రాయేల్ దేవుడు పట్టుకొని మహాశూరుడు, అయ్యో ఆ చేతిలో మనం ఎవరు విడిపించగలడు? దేవుడు అర్థమవుతుంది. ఒక ఫిలిస్తీనుడు ఒక అన్యుడు తెలుసుకుంటున్నాడు. మనకెందుకు లేదండి? మనకెందుకు లేదు చెప్పండి? ఎప్పుడు తెలుసుకుంటాం మనం? భయపడతా ఉంటే అప్పుడు అంటారు, అరే వాళ్ళు ఏం చెప్తారా, అరే వాళ్ళ హృదయంలో లేడు నా దేవుడు. వాళ్ళ దేవుడు ఏ దేవుడు తెలుసా? వాళ్ళ దేవుడు ఒక విగ్రహం కాదురా, ఒక విగ్రహం కాదు, హృదయంలో ఉండే దేవుడు. వాళ్ళ దేవుడు హృదయంలో దేవుడు లేడా మనకు అని చెప్తే, అవునా అంటనా, అది యుద్ధం లేదా, చదవ కదా అని చేసినాను. చేసిన తర్వాత ఏమిటో చూడండి, 10 చదువుతుందా? ఫిలిస్తీన్లు యుద్ధం చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తుకుని వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వల జరిగాను. ఇశ్రాయేలీయులలో 30,000 కాల్బలము కూలెను. ఎందుకంటే ఏం కేకలయ్యా? సావు కేకలు వేస్తే సచ్చేది. ఎంతమంది వచ్చిందంట? ఎంతమంది వచ్చింది? 30,000 మంది వచ్చినారండి. మిగతా వాళ్ళు ఏమైపోయినారు? పరుగు పిరికి పనులలాగా పారిపోయి డేరాలకు పరిగెత్తం అయిపోయినారు. డేరాలను దాక్కున్నారు. దేవుని బిడ్డలు ఆరిపోవడమా? దేవుని బిడ్డలు శత్రువుకు వెన్నుచుకోవడమా? మిమ్మును బట్టే కదా జనుల మధ్య నా నామము ఏదట దూషింపబడతా ఉన్నది. దేవుడు ఎంత బాధపడుతున్నాడు. మీరు చేయరాని పొరపాటు చేసి నన్ను మీ హృదయంలో ఉంచుకోక మీ హృదయమంతా పాపంతో నింపుకొని అన్యాయంగా ఆ సున్నతి లేని క్రీస్తులతో మీరు ఓడిపోతారా? మిమ్మును బట్టే కదా. అయ్యో ఇశ్రాయేలు దేవుడు ఏమైపోయినాడు? ఏ శైలగాని వాడు ఆ దేవుడు నన్ను అనట్లేదా? మిమ్మల్ని బట్టి నన్ను అనట్లేదా అంటున్నాడు దేవుడు. ఆ యేసు అంటున్నాడు మన బట్టి. జాగ్రత్త. ఆయన శరీర తమస్సును పాపం పొంది మనము ఇలాగ ఉండవద్దు. సత్యవారంగా ఉండవద్దు, బ్రతికే వారంగా ఉండాలి. దేవుడు ముందు నడుస్తున్నాడని గాలి దిగా పెట్టి దేవుడా అనవద్దు అని తలం. నీ ముందర నడుచువాడు దేవుడైనా ముందర నడుచువాడితో కూడా మనం కూడా ఆ నడవడి మనలో ఉండాలి, ఆ పరిశుద్ధత మనలో ఉండాలి, ఆ జాగ్రత్తత మనలో ఉండాలి, ఆ విశ్వాసం మనలో ఉండాలి. ఊరిలాగా ఒక దావీదులాగా ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏమాటపడక ముందుకు పోయినాడు. జీవం లేని దేవుని సైన్యం ముందు ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏమాటవాడు, నేను చూసుకుంటా అని పోయినాడు. ఒక్కడు ఆ గొర్రెలను ఒరిసలతో చంపినాడు. అది విశ్వాసం. అలాగే ఉండాలి మనం. దావీదులాగా ఉంది.